would like to welcome each and everyone for this online service. అందరూ బాగున్నారు కదా? మరి మీ అందరి గురించి మేము ప్రార్థిస్తున్నాము. సంఘ ఆరాధనలు జరగడం లేదు, ఎందుకంటే కోవిడ్ పరిస్థితి భయంకరంగా వ్యాపిస్తుంది కాబట్టి మరి ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మీలో మరి మీకు ఎటువంటి సమస్య ఎదురైతే మరి మాకు ఫోన్ చేయండి. తప్పకుండా అన్ని విధాలుగా మెడికల్గా కూడా మరి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలన్నా కూడా మరి మీకు అటువంటి సలహాలు మీకు ఇవ్వబడతవి. కన్సర్న్ పర్సన్ దగ్గరికి కూడా మిమ్మల్ని గైడ్ చేయబడుతుంది. కాబట్టి మాకు ఫోన్ చేయండి. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. మరి వ్యాక్సిన్ తీసుకుంటే అది సేఫ్టీ కాబట్టి నేను కూడా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఒక్కరోజు మాత్రము కొద్దిగా డల్గా ఉంటుంది, తర్వాత మరి రికవర్ అయిపోతారు. కాబట్టి త్వరలోనే మీరందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. కాబట్టి ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వలన మరి దేవుడు మనకు అన్ని విధాల సహాయం చేస్తాడు. అంతేకాకుండా జాగ్రత్తలు మనము పాటించినట్లయితే తప్పకుండా ఈ యొక్క కోవిడ్ వైరస్ను మనము జయించగలుగుతాము. అందరు బాగున్నారు కదా? యేసయ్య కృప ద్వారా, ఆయన దయ ద్వారా మీరందరూ కాపాడబడుతున్నారని నమ్మి దేవుణ్ణి స్తుతిస్తున్నాము. మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మందిరంలో ఆరాధించడానికి మనం కూడుకొనలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా ఈ ఆన్లైన్ ద్వారా దేవుణ్ణి ఆరాధించే అవకాశం మనందరికీ ఉంది. కాబట్టి దయచేసి ఈ యూట్యూబ్లో అందరూ కూడా ఆన్లైన్లో మందిరంలో లాగానే కుటుంబాలుగా కూర్చుని దేవుని సన్నిధిలో ఆరాధించడానికి సిద్ధపడండి. మరి ఆన్లైన్లో మీట్ అవ్వడం ద్వారా అనేక మందిని ఫిజికల్గా కలవలేకపోయినప్పటికీ చాలా మందికి ఫోన్స్ ద్వారా ప్రేయర్స్ అందించడానికి, కౌన్సిలింగ్ చేయడానికి వీలవుతూ ఉన్నది. కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా, ఏ సమస్య ఉన్నా తప్పకుండా మాకు ఫోన్ చేయండి. మరి ఫంక్షన్స్ అవి జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారు, పర్వాలేదు, ఫోన్లో ప్రేయర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకున్న అవకాశాలను వాడుకుంటూ దేవుని సన్నిధిలో గడపచ్చు. ఈ విధంగా మినిస్ట్రీని రిసీవ్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఫోన్స్ చేయండి. సో దట్ మీకు కావాల్సిన కౌన్సిలింగే కానీ ప్రేయరే కానీ మా నుంచి ఆ సపోర్ట్ మీకు అందుతూ ఉంటుంది. అంతేకాదు సమయంను మంచిగా దొరుకుతుంది కాబట్టి దేవుని సన్నిధిలో గడపడానికి ఎక్కువగా ప్లాన్ చేసుకొని దేవుని సన్నిధిలో గడపడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మరి మన సంఘంలో మీ అందరికీ తెలిసినట్లుగా ఎమర్జెన్సీ ప్రేయర్ టీం ఉంది. అంటే ఏ సమయంలోనైనా ఏ ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చినా కూడా వెంటనే వాళ్ళందరికీ ఆ రిక్వెస్ట్ని పంపించడం ద్వారా వాట్సాప్లో అందరూ కూడా రోజు ఆ జవాబు పొందుకునే వరకు దాని గురించి టీం మెంబర్స్ అందరు ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఎమర్జెన్సీ ప్రేయర్ టీంలో మీ ప్రార్థన రిక్వెస్ట్లు వెళ్ళాలి అంటే మాకు పంపించండి. మన చర్చ్ నెంబర్ ఉంది కదా, దానికి పంపిస్తే తప్పకుండా మేము ప్రార్థనలో పెడతామన్నమాట. ఈ విధంగా మనం ఒకరికొకరు విశ్వాసంలో, ప్రార్థనలో, కృతజ్ఞతలో పురికొల్పుకుంటూ ఆత్మీయ మెలిలతో ముందుకు సాగిపోదాం. మరి ఈ రోజున ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారా? వెల్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఆన్లైన్ ఆరాధనలో ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాము. కుటుంబాలుగా కలిసి కూర్చునండి, దేవుని స్తుతించుకుందాం, ఘనపరుచుకుందాం, దేవుని ఆరాధించుకుందాం. నిజమే, ఉత్సాహంతో మరియు జీవంతో పాడాలి అంటే కొంతమంది కష్టంగానే ఉండవచ్చు. కానీ నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. when we worship, when we spend time in prayer, we have to change the atmosphere. వాతావరణమును మార్చాలి. భయముతో ఉన్నటువంటి వాతావరణము అది మారిపోవాలి. ఆ స్పిరిచువల్ డ్రైనెస్తో ఉన్నటువంటి వాతావరణము అది మారిపోవాలి. రోగము నుండి స్వస్థత కావాలి, నెమ్మది కావాలి, ఆదరణ కావాలి, సమాధానం కావాలి అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణము మార్చాలి. ఆ వాతావరణం మారిపోవాలి అంటే దేవుని సన్నిధి దిగి రావాలి. అట్మాస్ఫియర్ విల్ చేంజ్. వాతావరణము ఆత్మీయ పరిధిలో మారిపోతుంది. అది స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి గొప్పతనము, శక్తివంతంగా ఆరాధన చేద్దాము. లెట్ us ఆల్ గివ్ అవర్ బెస్ట్ అండ్ చేంజ్ ది అట్మాస్ఫియర్. మీ గృహములో, మా గృహములో, మనందరి గృహాలలో ఆరాధన వాతావరణము మనం తీసుకొని వస్తాము. దేవుని సన్నిధి దిగి వస్తే చాలు. when God's presence comes down, that's it. అక్కడ జరగాల్సిన అద్భుతము, జరగాల్సిన విడుదల, జరగాల్సిన స్వస్థత, జరగాల్సిన దేవుని ఆత్మ కార్యము
ప్రోత్సాహము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. సో కొన్ని పాటలు పాడదాం, దేవుని స్తుతించుకుందాము. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం లెట్ us get into worship. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో తండ్రి, ఈ రోజున తండ్రి ఈ యొక్క ఆరాధన అంతటిని నీ కంట్రోల్లో తీసుకోనండి పరిశుద్ధాత్మ దేవ. హోలీ స్పిరిట్ గాడ్, టేక్ కంట్రోల్ అండ్ యూ డూ యువర్ వర్క్. నీ ఆత్మ కార్యమును మీరు జరిగించండి. లెట్ పీపుల్ బి టచ్డ్ అండ్ బి ఫిల్డ్ విత్ యువర్ పవర్. నీ శక్తితో వారు తాకబడాలి, నింపబడాలి ప్రభువా. అటువంటి ఆత్మ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లార్డ్, యు నో అవర్ వీక్నెసెస్, యు నో ద సిట్యువేషన్స్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ ప్రభువా. సమస్తమును మార్చివేయండి, తొలగించండి. ఎవ్రీ అప్రెషన్, డిప్రెషన్, ఎవ్రీ నెగిటివ్ థింగ్స్ని తొలగించండి ప్రభువా. విడుదల విడుదల కలుగును గాక యేసు నామములని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగొండండి. పాటలలో, వర్షిప్లో మీ నడిపింపును దయచేయండి. వాక్య పరిచర్యలో మీరే సరాసరి మాతో మాట్లాడండి, ఉజ్జీవింపచేయండి, లేవనెత్తుమని ప్రార్థిస్తున్నాం. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ నీ ఆత్మ కార్యమునకు మేము అప్పగించుకొనొచ్చు, నడిపింపుకి మేము అప్పగించుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీవే నా రక్షకుడవు అనే చక్కటి పాట కలిసి పాడదాం, దేవుని స్తుతించి గణపరుచుకుందాం. యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. Give him praise. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు, యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. We praise you, we praise you and worship you, Almighty God, praise you and worship you. Hallelujah, hallelujah, amen. Oh యేసయ్యా, amen, hallelujah. అందరూ కలిసి hallelujah, amen. Oh యేసయ్యా, amen, hallelujah. పరిశుద్ధ తండ్రి, ప్రేమా స్వరూపి, సర్వాధికారివి ఓ యేసయ్యా. పరిశుద్ధ తండ్రి, ప్రేమా స్వరూపివి, సర్వ
విశ్వాసముతో కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా యేసయ్యా, నీవే నా రక్షకుడవు యేసయ్యా, నీవే నా సృష్టికర్తవు యేసయ్యా, నీవే నా రక్షకుడవు. హృదయ లోతులలో నుంచి yes Lord, you alone, you alone are a redeemer. దయచేసి ఆదరించుమా ఓ యేసయ్యా, దయచేసి ఆదరించుమా. We praise you and worship you, Almighty God, praise you and worship you. చప్పట్లు కొడదాం అందరం కూడా. స్తుతులకు పాత్రుడు, స్తుతులకు పాత్రుడా, స్తోత్రించి కీర్తింతున్, కొనియాడి పొగడెదన్ ఓ యేసయ్యా, స్తుతులకు పాత్రుడా. yes Lord, స్తుతులకు పాత్రుడవు, అర్హుడవు నీవే ఓ యేసయ్యా, కృప చూపి కాపాడుమా ఓ యేసయ్యా, కృప చూపి నడిపించుమా. అందరు కలిసి కృప చూపి నడిపించు, కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా, కృప చూపి నడిపించుమా యేసయ్యా, నీవే నా రక్షకుడవు యేసయ్యా, నీవే నా సృష్టికర్తవు యేసయ్యా, నీవే నా రక్షకుడవు యేసయ్యా, నీవే నా సృష్టికర్తవు. దరిచేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరిచేర్చి ఆదరించుమా. We praise you, we praise you and worship Almighty God, Almighty God, praise you and worship you. Hallelujah, hallelujah, amen. Oh యేసయ్యా, amen, hallelujah, hallelujah, amen. Oh యేసయ్యా, amen, hallelujah. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. ఈరోజు మనము సజీవముగా ఉన్నాము, మన కంఠములో ప్రాణం ఉన్నది అంటే అది దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత. సో ఆ కృతజ్ఞత కలిగి, ఆ నిశ్చయత, నా దేవుడు నాకు ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు, తన అరచేతిలో నన్ను చెక్కుకున్న నా దేవుడు నన్ను విడిచి పెట్టడు అనే నిశ్చయత, నమ్మకము కలిగి దేవుని ఆరాధించుకుందాం. ప్రియ దేవుని సంగమా, ఇదిగో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ సుఖముగా నీ ఇంట్లో క్షేమముగా ఉన్నా దేవునికి స్తుతించు, వందనాలు చెల్లించు. ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా దేవుని స్తుతించు, దేవుని ఘనపరచు, దేవుని కార్యము కొరకు విశ్వాసముతో కనిపెట్టు. ఒకవేళ హాస్పిటల్లో, ఐసీయూలో, కోవిడ్తో లేదా వేరే రోగముతో లేదా మానసిక ఒత్తిడితో, డిప్రెషన్తో లేదా దేనితోటైనా ప్రెషర్స్లో కూరుకుపోయి నీవు ఉన్నా కూడా ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ఫర్ హీ ఈజ్ ఎ వండర్ వర్కింగ్, మిరకల్ మేకింగ్ గాడ్.
అద్భుత సూచక క్రియలు చేయగలిగిన దేవుడు. ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన ఆజ్ఞాపిస్తే భూమి ఆకాశము కలిగినది. మనకు ప్రాణము, మనకు జీవితము ఆయన మనల్ని సృష్టించగా మనకు కలిగింది. కాబట్టి అంత శక్తికరమైనటువంటి దేవుణ్ణి నీ కొరకు నా కొరకు మనం కలిగి ఉన్నాం. లెట్స్ గివ్ హిమ్ ప్రైజ్. ఆయన చిత్తము నీ జీవితంలో నా జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ఈ చక్కటి మాటలు పాడదాము, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాము హృదయ లోతులలో నుంచి. థ్యాంక్ యూ లార్డ్. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. అందరు కలిసి పాడదాము, చప్పట్లు కొడుతూ. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరు కలిసి స్తోత్రం, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటి లోయలలో, గాఢాంధకారములో, గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. Yes Lord. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. Thank you Lord, we give you praise. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. Yes, Lord. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడేదా హల్లెలూయా, పాడేదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడేదా హల్లెలూయా,
యువర్ ఎ గ్లోరియస్ గాడ్. నామమునకు స్తుతి, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. గివ్ హిమ్ ప్రైజ్, వర్షిప్ యు. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి కనపరుస్తాం. హోలీ స్పిరిట్ క్యాన్ మూవ్ ఇన్ అవర్ మిడ్స్ట్. Remember your cross, your sacrifice, your blood shed for us. ఈ ప్రశస్త రక్తమును మేము ప్రకటిస్తున్నాము యేసయ్య. మా మీద, మా కుటుంబముల మీద, మా బంధుమిత్రుల మీద, స్నేహితుల మీద, మా సంఘస్థుల మీద, ప్రతి ఒక్కరి మీద నీ ప్రశస్త రక్తమును మేము ప్రకటిస్తున్నాము. లెట్ నాట్ ఎనీ వైరస్, లెట్ నాట్ ఎనీ డిసీజ్, లెట్ నాట్ ఎనీథింగ్, ఎనీ స్పిరిచువల్ థింగ్ touch any one of us. Let your blood covering surround us, my God, in these times, in these days. Oh Lord, ఆశీలువాలో నీ త్యాగము నే వర్ణించలేను యేసయ్యా. ఆశీలువాలో నీ త్యాగము నే వర్ణించలేను యేసయ్యా. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether worthy, altogether lovely, altogether wonderful to me. Let's sing this song and give him praise. Light of the world, you step down into darkness. Open my eyes, let me see beauty that made this heart adore you. Hope of a life spent with you. Let's sing Light of the World. Light of the world, you step down into darkness. Open my eyes, let me see beauty that made this heart adore you. Hope of a life spent with you. So here I am to worship. So here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. So here I am to worship. So here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. Yes, Lord. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. Worship you, Lord.
సిలువలోని త్యాగం, ఆ సిలువలో నీ త్యాగం నే వర్ణించలేను యేసయ్యా. ఆ సిలువలో నీ త్యాగం నే వర్ణించలేను యేసయ్యా. నిన్నారాధించుటకు వచ్చియున్నా నీవే నా ప్రభువని ప్రకటించు. నీవే అర్హుడావు, నీవే యోగ్యుడావు. ఎస్ లార్డ్. ఆశ్చర్యకరుడావు నీవే, ఆశ్చర్యకరుడవు నీవే తండ్రి. ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవే. నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. యేసు నీ నామము ఈ స్థలమందు, మా గృహాలలో, ఈ ఆన్లైన్ ద్వారా, సమస్తములో తండ్రి, సమస్తమందు నీ నామము హెచ్చించబడాలి, ఘనపరచబడాలి. ఏ నామము కాదు యేసు, కేవలం నీ నామము ఘనపరచబడును గాక. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఈ చక్కటి పాటను పాడదాము. ప్రతి మాటను అర్థవంతముగా విశ్వాసముతో పాడుతూ దేవుని ఘనపరుస్తాము. ఆదరణ పొందుకుందాం. మన ఆదరణ, మన ఆనందము ఆయనైనాడు. ఆయన సర్వోన్నతమైనటువంటి దేవుడు. ఆయనను ఘనపరుస్తాం. ఆయన సన్నిధిలో పరవశిస్తూ ఆయనను ఆరాధించి ఘనపరుస్తాం. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఎస్ లార్డ్. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా, సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించి కనపడదాం. ప్రైజ్ ది లార్డ్. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దిన
దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. అందరు కలిసి సర్వోన్నతుడా సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు. సింహాల నోలను మూసినావు. సింహాసనమిచ్చినావు. సింహాల నోలను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఓ సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు మాకు ఇలలో. ఎవరు లేరు మాకు ఇలలో. ఆదరణ నీవేగా. ఆనందము నీవేగా. ఆదరణ ఆదరణ నీవేగా. ఆనందము నీవేగా. మరొకసారి ఆదరణ నీవేగా. ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా. ఆనందము నీవేగా. Yes, Lord. ఆదరణ నీవేగా. ఆనందము నీవేగా. అందరు కలిసి ఆదరణ నీవేగా. ఆనందము నీవేగా. యేసు నీవే ఆదరణ. ఆదరణ దయచేయండి ప్రతి ఒక్కరికి. నీ ఆనందము సంతోషము దయచేయండి ప్రభు. నీ ఆత్మ కార్యము జరిగించండి. కుమ్మరించండి మీ సన్నిధిని. నీ వెలుగును రగిలించండి. నీ ఉజ్జీవమును రగిలించండి. విడుదల స్వస్థత కలుగును గాక యేసు నామములో. ఆదరణ నీవేగా. ఆనందము నీవేగా. Thank you, Lord Jesus. We praise your name, oh God. We give you praise. Thank you, Jesus. Thank you, Jesus. అందరు దేవునికి వందనాలు చెల్లించండి. Open your mouths and give him praise. వందనాలు చెల్లించండి. నీ జీవితంలో ఆయన చేస్తున్న కార్యములను బట్టి దేవుని స్తుతించు. అద్భుతములను బట్టి దేవుని స్తుతించు. థ్యాంక్ యూ జీసస్. ఈ ఆరాధనలో ఈ కార్యక్రమంలో ఎందరినైతే నీవు దర్శించినావో, స్వస్థపరిచినావో, ముట్టినావో, బలపరిచినావో, పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మ కార్యమును బట్టి నీకే స్తుతులు కలుగును గాక. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ఆరాధన స్తుతి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 Greetings to you all in the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు.
Once again, we would like to welcome each and everyone for this online service. మరొకసారి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్కి ఆహ్వానిస్తున్నాము. అందరు బాగున్నారు కదా? మీరందరు బాగున్నారు కదండి? Beloved, we are not having physical gatherings at this time. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ సమయంలో మనము భౌతికముగా ఏ మాత్రము కూడా గ్యాదరింగ్స్ అనేటివి చేయడం లేదు. We have cancelled all our services మనము ప్రతి సర్వీసెస్ అన్నిటినీ కూడా మనం క్యాన్సిల్ చేసుకున్నాము. because of your safety. మీరు భద్రముగా సురక్షితంగా ఉండాలనే కారణంతోటి. Because as we know, the virus is spreading rapidly. మనందరికీ తెలిసినట్లుగా ఈ వైరస్ అనేది మరి అతి వేగముగా విజృంభిస్తూ ఉన్నది. So we have to take every precautions to prevent all kind of effect on our lives. మరి మన జీవితానికి మరి ఎటువంటి ప్రభావము ఎటువంటి ప్రమాదము గురి కాకుండా అన్ని రకములైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. And more than that, we are all praying for you. అంతకంటే ఎక్కువగా మీ అందరి గురించి మేము ప్రార్థనలు చేస్తూనే ఉన్నామండి. Every day continuously we are praying. ప్రతిరోజు కూడా మరి ఎడతెగక మేము ప్రార్థనలు చేస్తున్నాము మీ కొరకు. Some are telling their problems over the phone. ఫోన్లలో కొంతమంది వారి యొక్క సమస్యలు మాతో పంచుకుంటున్నారు. Some are suffering with severe sickness. మరి కొంతమంది ఎంతో అనారోగ్యానికి గురై ఉన్నారు. So nothing to worry. అయితే ఏ మాత్రము చింతపడాల్సిన అవసరం లేదండి. The Lord is big. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. Hallelujah. హల్లెలూయా. So today, ఈ రోజున let us see the word of God. దేవుని వాక్యమును మనం చూసుకుందాం. Very familiar scripture, Psalm 23. ఎంతో మనకు తెలిసినటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. If you look at 4 verses in this chapter, ఈ అధ్యాయములో 4 వచనాలు గనుక మీరు చూసుకుంటే we will find 7 things. 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనం నేర్చుకుంటాం. Today, ఈ రోజున my topic, నా ప్రసంగ అంశము, the Lord is our shepherd. యెహోవా ప్రభువు మనకు కాపరిగా ఉన్నాడు. When David is writing this psalm, దావీదు ఈ కీర్తన రాయుచున్నగా with all his experience in his life, తన జీవితంలో ఎంతో అనుభవంతో ఆయన రాస్తున్నాడు. he is expressing that the Lord is my shepherd. ఆయన తెలియపరుస్తున్నాడు, యెహోవా నాకు కాపరి అని చెప్తున్నాడు. Because the Lord protected him in all his ways. గమనించండి, తన మార్గములన్నిటిలో కూడా దేవుడు అతన్ని కాపాడి ఉన్నాడు. He protected him from all sorts of attacks from the enemy. ప్రతి విధమైన శత్రువు దాడి నుండి కూడా అతనిని దేవుడు కాపాడుకున్నాడు. So same God అదే దేవుడు is our God. మన యొక్క దేవుడై ఉన్నాడు. So today, ఈ రోజున is our good shepherd. ఆయన మనకు మంచి కాపరిగా ఉన్నాడండి. Shall we read these verses? ఈ లేఖనాలు ఒకసారి చదువుకుందాం. The Lord is my shepherd. యెహోవా నా కాపరి, I shall not want. నాకు లేమి కలుగదు. He makes me lie down in green pastures. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. He leads me beside quiet waters. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. He restores my soul. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. He guides me in the paths of righteousness. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. For his name's sake. Even though I walk through the valley of shadow of death, I fear no evil, for with me your rod and staff, they comfort me. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. Wonderful verses, beloved. ఎంతో అద్భుతమైనటువంటి వచనములండి ఇవన్నీ కూడా. If you meditate one after the other, ఒకదాని తర్వాత ఒకటి మీరు ధ్యానించుకున్నట్లయితే it will boost our life. మన జీవితములను ఇది లేవనెత్తుతుంది, నూతన పరుస్తాయి. We are living in the dangerous days. మనము భయంకరమైనటువంటి దినములలో మనం జీవిస్తున్నాము. Full of crisis and full of fear. All kind of pressure is
in our lives. ఎంతో ఒత్తిడి కలిగినటువంటి పరిస్థితులు భయంకరముగా ఉన్నటువంటి దినాలలో మనం జీవిస్తున్నాం. The sickness is dominating everyone, beloved. ఈ అనారోగ్యం అనేది ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నది. Some kind of sickness is coming to the people. ఏదో రకమైనటువంటి రోగము అనారోగ్యము ప్రజలకు కలుగుతా ఉన్నది. So in this crisis, ఇటువంటి కఠిన దినాలలో this word, ఈ మాటలు it's very, very powerful, beloved. ఎంతో శక్తివంతమైనటువంటి మాటలుగా ఉన్నాయి. When the Lord is your shepherd, ఎప్పుడైతే యెహోవా నీకు కాపరిగా ఉంటాడో you will not lack anything, beloved. నీకు ఏ లేమి ఏ కొదువ నీకు ఉండదు. He will take care your life, నీ జీవితమును ఆయన చూసుకుంటాడిక. because number one is I shall not want. ఎందుకంటే మొదటిగా నాకు లేమి కలుగదు. Number two, రెండవదిగా He makes me lie down in green pastures. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. When the Lord is your controller, గమనించండి, ఎప్పుడైతే దేవుడు నిన్ను కంట్రోల్ చేసే వ్యక్తిగా ఉన్నాడో, when the Lord is ruler of your life, నీ జీవితమును ఏలువాడుగా దేవుడు ఉన్నాడు అనుకోండి, what happens? ఏం జరుగుతుందండి? You will not suffer for anything. మీకు ఏ సమస్యలు ఉండవు. Number two, రెండవదిగా He will make you to lie down in green pastures. ఆయన మిమ్మలను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు. What a wonderful promise, beloved. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం ఇదండి. Greenish shows kind of blessings. పచ్చదనము అనేది ఇది ఆశీర్వాదాలకు మరి సాదృశ్యముగా ఉన్నది. When you travel to the villages, గమనించండి, మీరు గ్రామాలకు ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు you will see fields full of greenish in the villages. ఆ గ్రామాలలో పచ్చని పొలాలు మీకు కనబడుతూ ఉంటాయి. So full of fertilizers and full of fruit. అంటే ఎంతో ఫలము కలిగినటువంటి పచ్చదనమును మీరు అక్కడ చూస్తారు. So when you have seen that, అది చూసినప్పుడు you will feel it's the blessings of God. అది దేవుని యొక్క ఆశీర్వాదములు ఈ రీతిగా ఉంటాయి అని మీరు గుర్తు చేసుకోవాలి. So what a wonderful situation, beloved. ఎంత గొప్ప విషయం అండి ఇది కూడా. He will not take you to dangerous places, అంటే ప్రమాదకరమైనటువంటి చోట్లకు నిన్ను ఆయన తీసుకొని వెళ్ళడు, but He will take you to green pastures. అయితే మిమ్మలను పచ్చిక గల చోట్లకు ఆయన మిమ్మలను తీసుకొని వెళ్తాడు. The word of God says, దేవుని వాక్యం చెప్తుంది, man shall not live by bread alone. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ Every word which comes out of the mouth of God. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట చేత అతడు బ్రతుకుతాడు. So when you live with the word, ఎప్పుడైతే నీవు ఈ వాక్యముతో నీవు నివసిస్తావో బ్రతుకుతావో, the word has to be eaten by you. ఆ వాక్యం అనేది నీవు భుజించాలి, దాన్ని పొందుకోవాలి. Hallelujah. హల్లెలూయా. So you will get right word. సరి అయిన వాక్యము నీకు కలుగుతుంది. That's why we pray every day. అందుకనే మనం ప్రతిరోజు ప్రార్థనలు చేస్తాం. Lord, give us our daily bread. ప్రభువా, మా అనుదిన ఆహారము మాకు దయచేయము. So what the Lord will do for us? దేవుడు ఏం చేస్తాడండి మన కొరకు? As a shepherd of our life, మనకు కాపరిగా, మన జీవితానికి కాపరిగా He leads you into green pastures. ఆయన మిమ్ములను పచ్చిక గల చోట్లను ఆయన పరుండ చేయుచున్నాడు. Number one, you will not lack anything. మొదటిది, మీకు లేమి కలుగదు. Number two, రెండవదిగా, He will lead you into green pastures. పచ్చిక గల చోట్లన ఆయన నిన్ను పరుండ చేస్తాడు. Number three, మూడవదిగా, He leads me beside quiet waters. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. When you make your God as your leader, ఎప్పుడైతే దేవునిని నీకు నాయకునిగా నీవు చేసుకుంటావో ఉంచుకుంటావో, what He will do? అప్పుడు ఆయన ఏం చేస్తాడండి? He leads you into quiet waters. శాంతికరమైనటువంటి జలముల యొద్ద నిన్ను ఆయన నడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Because in these days, ఎందుకంటే ఈ యొక్క దినాలలో
we don't know what to take decision in our lives. ఎటువంటి నిర్ణయాలు మన జీవితాల్లో మనం తీసుకోవాలో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. Sometimes you will feel isolated in your life. కొన్నిసార్లు నీ జీవితంలో నీవు ఒంటరితనానికి గురైపోతుంటావు. Sometimes it is very, very dangerous thing to take wrong decisions in your life. మరికొన్నిసార్లు నీ జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము చాలా కఠినముగా ఉంటుంది. So what the Lord will do here? గమనించండి, దేవుడు ఏం చేస్తాడు? He will take your life into quiet waters. నీ జీవితమును ఆయన శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపిస్తాడు. Where you will have peace all the time. ఎక్కడైతే నీవు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ సమాధానము శాంతిని కలిగి ఉంటావు అక్కడ. So you will enjoy the life. ఆ జీవితమును నువ్వు ఎంతగానో ఆనందిస్తావు. All your pressure మీ ఒత్తిడి అంతా కూడా will go, beloved. అది వెళ్ళిపోతుందండి. So that's wonderful thing to know about our shepherd. ఇది మన కాపరి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయము. Every day we have to take lot of decisions in our lives. గమనించండి, ప్రతి దినము కూడా మన జీవితంలో ఎన్నో నిర్ణయాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. So sometimes కొన్నిసార్లు we will be confused about the situations. ఈ పరిస్థితుల గురించి ఎంతగానో మనము కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. So here గమనించండి, ఇక్కడ what the Lord will do, దేవుడు ఏం చేస్తాడట? He leads you into the area of blessings. ఆశీర్వాదములు ఉన్న చోట నిన్ను నడిపిస్తాడు. Sometimes కొన్నిసార్లు you will be searching which church to go. నేను ఏ సంఘానికి వెళ్ళాలి అని మీరు వెతుకుతూ ఉంటారు సంఘాలను. You will not find a suitable church for you. మీకు సరి అయిన మరి సరిపడా సంఘము కొన్నిసార్లు మీకు దొరకదు. You will have all sorts of questions in your life. మీ జీవితంలో అప్పుడు ఎన్నో ప్రశ్నలు మీరు కలిగి ఉంటారు. So when you pray to God, ఎప్పుడైతే మీరు దేవునికి ప్రార్థన చేస్తారో, when you make the Lord as your leader, దేవుణ్ణి మీకు కాపరిగా మీకు నాయకునిగా మీరు ఎప్పుడైతే ఉంచుకుంటారో చేసుకుంటారో, the Lord will lead you to right church. దేవుడు సరి అయిన సంఘమునకు మిమ్మల్ని నడిపిస్తాడండి. And He will give you right people into connection. సరి అయిన ప్రజలు నీకు కనెక్షన్ లోనికి ఆయన ఇస్తాడు. So where you can get spiritual input in your life. అక్కడ మీ జీవితంలో ఆత్మీయ ఎదుగుదల అనేది మీకు కలుగుతుంది, మీరు పొందుకుంటారు. Many people, they came to our church, beloved, చాలా మంది మా సంఘానికి వచ్చారండి. and they said like this, ఈ రీతిగా వారు అన్నారు, Pastor garu, "Oh, the Lord led us to this church. దేవుడే మమ్మల్ని ఈ సంఘానికి నడిపించాడండి. We were so much blessed. ఎంతగానో ఆశీర్వదించబడ్డాం మేము ఈ రోజున. Today the Lord is blessing us so much." ఈ రోజున దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు అంటున్నారు. So it's very, very important, beloved, ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదండి ఈ విషయం, గమనించండి. because He is the leader and He leads you. ఎందుకంటే ఆయన మిమ్మల్ని నడిపించేటువంటి నాయకుడిగా ఆయన ఉన్నాడు. And number 4, నాలుగవదిగా, He restores my soul. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. So very, very powerful word, beloved. ఇది కూడా ఎంతో శక్తి కలిగినటువంటి మాటలండి. So fear, all kind of pressure dominates our life. ఒత్తిడి, భయము, ఎన్నో రకములైనటువంటి సమస్యలు, ఇబ్బందులు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. Especially in this pandemic situation. ప్రత్యేకించి ఈ పాండమిక్ పరిస్థితిలో Lot of people are telling like this, అనేక మంది ప్రజలు ఈ విధంగా అంటూ ఉన్నారు, చెప్తున్నారు, Pastor గారు I'm having this kind of symptoms. ఈ యొక్క లక్షణాలు మరి నాకు కలిగాయండి, నేను చూస్తున్నాను అంటున్నారు. And lot of pressure they are feeling. దాన్ని బట్టి ఎంతగానో ఒత్తిడికి వారు గురైపోతున్నారు. And the word of God says, గమనించండి, దేవుని వాక్యము, దేవుని మాటలు చెప్తున్నాయి, the Lord restores our soul. మన ప్రాణమును యెహోవా దేవుడు సేద తీర్చుచున్నాడు అని. Hallelujah. హల్లెలూయా. So nothing to worry, beloved. చింతించాల్సిన అవసరం ఏమాత్రము లేదండి. He will take care our soul, మన ప్రాణమును ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడు. because He
has given this soul to us. ఎందుకంటే ఆయనే మనకు ప్రాణమును కలుగజేశాడు, ఇచ్చాడు. When he has created Adam and Eve, ఆదాము అవ్వలను ఆయన సృష్టించినప్పుడు he breathed life into Adam and Eve, ఆదాము అవ్వలలోనికి ఆయన తన జీవమును ఊదాడు. and so that we are living beings. అందుని బట్టే మనము సజీవులుగా ఉన్నాము, ప్రాణము కలిగి ఉన్నాము. So our soul మన యొక్క ప్రాణము always cries out to God, అది ఎల్లప్పుడూ దేవుని కొరకు అది మొర్ర పెడుతూ ఉంటుంది, longs for God, దేవునితో సహవాసం గురించి అది వెతుకుతూ ఉంటుంది. because he has given this soul to us. ఎందుకంటే ఈ ప్రాణమును ఆయనే మనకిచ్చి ఉన్నాడు. From where it has come, ఎక్కడి నుంచి వచ్చిందండి మనకు? it has to go to that place. ఆ చోటకి అది తిరిగి వెళ్ళవలసిందే. So here గమనించండి, ఇక్కడ he will comfort our soul. మన ప్రాణమునకు సేదను ఆయన ఇస్తాడు, తీరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. He will take care our soul. మన ప్రాణమును ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Very, very powerful word, beloved. ఎంతో శక్తి కలిగిన మాటలు ఇవి. So number 5, ఐదవదిగా, he guides me in the paths of righteousness. నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. Always you and me need a guide. ఎల్లప్పుడూ నీకు, నాకు, మనకు నడిపించే వ్యక్తి కావాలండి. Without guidance, ఈ నడిపింపు లేకుండా we will end up in mess, beloved. మనము మరి భయంకర పరిస్థితిలోనికి గురైపోతాం. So what the Lord, word of God says, దేవుని వాక్యం ఏం చెప్తుంది మనకు? he guides us in right ways, నీతి మార్గములలో ఆయన మనలను నడిపిస్తాడండి. because he is our shepherd. ఎందుకంటే ఆయన మన కాపరిగా ఉన్నాడు. There is every time we can fall into unrighteous methods, అవినీతి మార్గములలో పడిపోవడానికి అనేక అవకాశాలు మనం కలిగి ఉన్నాం. because the world is full of unrighteousness, గమనించండి, లోకమంతా కూడా మరి అవినీతి కలిగి ఉన్నది, full of filthy situation. నీతి లేకుండా మరి ఉన్నటువంటి పరిస్థితి. So people will tell, ప్రజలంటారు, oh, just tell a lie అబద్ధాలు చెప్పండి పర్వాలేదు, and live on this earth. బ్రతికేయచ్చు ఈ భూమి మీద అంటారు. They will influence you in all the ways. అన్ని రకములుగా మిమ్మలను వారు మరి ఇబ్బంది చేస్తుంటారు, ప్రభావితం చేస్తుంటారు. They will make you to fall in sin. ఈ పాపములో మిమ్మల్ని పడేయాలని వారు ప్రయత్నిస్తూ కూడా ఉంటారు. They will speak all kind of filthy languages. మరి అనేక రకములైనటువంటి అవినీతి కలిగినటువంటి మాటలు, చెడ్డ మాటలు వారు మాట్లాడుతూ ఉంటారు. So what the Lord says here, ఇక్కడ ఏం చెప్తున్నాడండి దేవుడు? he will guide you in paths of righteousness, ఆయనట మిమ్ములను నీతి మార్గములలో నడిపిస్తాడు. speaking truth all the time, ఎల్లప్పుడూ సత్యమే పలకడము, speaking right words all the time, ఎల్లప్పుడూ సరైన మాటలే పలకడము, speaking truth to your wife, నీ భార్యతో నీవు సత్యమును చెప్పటము, speaking truth to your మీ husband, భర్తతో మీరు నిజాలే మాట్లాడటము, speaking truth to your parents, మీ తల్లిదండ్రులతో సత్యము మీరు మాట్లాడటము, speaking truth to your children. మీ బిడ్డలతో మీరు నిజములు మాట్లాడటము. All kind of things are righteous ways, beloved. ఇవన్నీ కూడా నీతి మార్గముల్లో భాగమేనండి. Sometimes కొన్నిసార్లు people will not speak truth. ప్రజలు సత్యమును మాట్లాడకుండా ఉంటారు. They will hide all things. ప్రతిదీ కూడా వారు దాచేస్తూ ఉంటారు. So that is unrighteousness. అది అవినీతి అండి, గమనించండి. So we have to speak truth in our lives. మన జీవితంలో మనం ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి. So the Holy Spirit God will guide us to live in the paths of righteousness. నీతి మార్గములలో మనము జీవించులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. Number 6:1. ఆరవ మాట Here is very, very powerful, beloved. ఎంతో శక్తి కలిగినటువంటి మాటలు ఇవి, గమనించండి. Even though I walk through the valley, the shadow of death, I fear no evil, for you are with me. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు. He is with you. గమనించండి, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. Number 6, he is with you. ఆరవదిగా ఆయన మీకు తోడై ఉన్నాడు. What a wonderful
wonderful promise, beloved. ఎంత చక్కటి వాగ్దానముగా ఇది ఉన్నదండి. Sometimes కొన్నిసార్లు we will walk in the valley of darkness. ఈ చీకటి లోయలో మనము ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటాం. When you look at the valley, ఈ లోయ అని మీరు ఒకసారి చూసినట్లయితే you are coming down in your life. అంటే మీ జీవితంలో ఎంతో దిగిపోతూ ఉన్నారు అని అర్థం. A valley experience. ఇది లోయ వంటి అనుభవముగా ఉంటుంది. Lot of people, they are phoning to me. అనేక మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. Pastor Garu, we are not going out from the home. ఇంట్లో నుంచి మేము అసలు బయటకు వెళ్ళడం లేదండి. We are in our homes. మా ఇంట్లలోనే మేము ఉంటున్నాం. But still we are having this COVID symptoms. అయినా కూడా ఈ కోవిడ్ లక్షణాలు అనేవి కొన్ని కనపడుతున్నాయండి. And some people say we are having COVID, sir. కొంతమంది అంటున్నారు అయినా కూడా మాకు కోవిడ్ వచ్చిందండి, వస్తుందండి అంటున్నారు. So this is really a valley experience, beloved. గమనించండి, ఇది లోయ వంటి అనుభవముగా ఉంటున్నది. So when you get into this valley, ఈ లోయ వంటి అనుభవంలోనికి మీరు ఎప్పుడైతే వస్తారో the Lord is with you. గమనించండి, దేవుడు మీకు తోడై ఉన్నాడు. Unexpectedly అనుకోని రీతిగా we go into dark places. అనుకోకుండానే మనము భయంకరమైనటువంటి చీకటి ప్రదేశాలకు వెళ్ళిపోతాం. Maybe your friends' influence, అది మీ స్నేహితుల ప్రభావమే కావచ్చు, maybe your family members' influence. అది మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రభావము కావచ్చు. So you will go to the places where the virus is growing fastly. ఎక్కడైతే ఈ వైరస్ వేగంగా విజృంభిస్తుందో అటువంటి స్థలాలలోనికి మీరు వెళ్ళి ఉండవచ్చు. So what the promise for us? గమనించండి, ఈ యొక్క వాగ్దానం ఏమై ఉంది మన కొరకు. David says here, దావీదు అంటున్నాడు స్పష్టముగా, I fear no evil, for you are with me. ఏ అపాయమునకు భయపడను ఎందుకంటే నీవు నాకు తోడయ్యుందువు. Hallelujah. హల్లెలూయా. The Lord is with you. గమనించండి, దేవుడు మీకు తోడై ఉన్నాడు. In that valley down experience, ఆ లోయ వంటి అనుభవములో, ఆ దిగజారినటువంటి అనుభవములో, when you are down in your life, నీ జీవితంలో నీవు మరి కృంగి ఉన్న వేళలో the Lord is with you. గమనించండి, దేవుడు మీకు తోడై ఉన్నాడు. When the Lord is with you, దేవుడు గనుక మీకు తోడుగా ఉంటే who can be against you? మీకు విరోధముగా ఎవడుండగలడండి? No virus can influence your life. ఆ ఏ వైరస్ కూడా నీ జీవితాన్ని అది యజమాయిషి చేయలేదు. No COVID can touch your life. ఎటువంటి కోవిడ్ కూడా నిన్ను తాకదు ఇక. And the Lord will direct you into right hospitals. సరి అయినటువంటి హాస్పిటల్కు, సరి అయిన స్థలమునకు దేవుడే నిన్ను నడిపిస్తాడు. Right time you will be given medicine to your virus. సరి అయిన సమయంలోనే నీకు సరి అయిన వైద్యము అందించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Because the Lord is with you. ఎందుకంటే గమనించండి, దేవుడే మీకు తోడుగా ఉన్నాడు. Sometimes people will tell, కొన్నిసార్లు ప్రజలు అంటారు, brother, we have to go out and work, we can't stay in the home. బ్రదర్, మేము బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, పనులు చేసుకోవాలి, మేము ఇంట్లోనే ఉండిపోలేము కదా అంటారు. Because we have to feed our family. మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలి కదా అంటుంటారు. So it's dangerous situation. ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అండి ఇది. You have to walk in the valley. ఈ గాఢాంధకారపు లోయలో మీరు సంచరించాలి, వెళ్ళాలి. You have to travel outside. అంటే బయటకు వెళ్ళి మీరు ప్రయాణములు చేసుకోవాలి. In your job, మీ ఉద్యోగ పరిస్థితి you కావచ్చు, have to speak to many people. అనేక మందితో మీరు మాట్లాడే అవసరం ఉంటుంది. So you have to interact with lot of others. ఆ ఇతరులతో మరి మాట్లాడాల్సినటువంటి అవసరము. You have to travel in the bus. బస్సులో మీరు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటారు. You have to travel in the train. ట్రైన్లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. You have to travel in the cab. క్యాబ్స్లలో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. So you are going into dark places. అయితే మీరు ఇటువంటి చీకటి కలిగినటువంటి స్థలాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. So it's really valley experience. అంటే ఇది ఒక లోయ వంటి అనుభవముగా ఉంటుందండి. So when you go there, ఆ స్థలంలోనికి మీరు వెళ్ళినా కూడా the promise for you and me, మీ కొరకు నా కొరకు ఈ చక్కటి వాగ్దానము, the Lord is with you. దేవుడు మనకు తోడై ఉన్నాడు. So nothing to fear, beloved. భయపడాల్సిన అవసరం ఏమాత్రము లేదండి. Because
He is wonderful God. ఎందుకంటే ఆయన అద్భుతమైనటువంటి దేవుడు. So number 7, 7వ మాట here it is written, ఇక్కడ రాయబడి ఉన్నది, your rod and your staff they comfort me. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. Number 1, I shall not want. మొదటిది, నాకు లేమి కలుగదు. Number 2, he makes me lie down in green pastures. రెండవదిగా, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. Number 3, he leads me beside quiet waters. మూడవది, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. Number 4, he restores my soul. నాలుగవది, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. Number 5, he guides me in the paths of righteousness. ఐదవదిగా, నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. Number 6, ఆరవదిగా, he is with you. ఆయన నాకు తోడయ్యుందును. Number 7, ఏడవదిగా, his rod and staff comforts me. ఆయన దుడ్డు కర్రయు దండమును నన్ను ఆదరించును. Hallelujah. హల్లెలూయా. So at this time, ఇటువంటి సమయములలో the rod means his word ఈ దుడ్డు కర్రయు అంటే ఆయన యొక్క వాక్యం అని గమనించండి. and staff means his authority. ఆయన దండము అనేది ఆయన అధికారముకు సాదృశ్యముగా ఉన్నది. Both will comfort, beloved. ఈ రెండు కూడా మనలను ఆదరిస్తూ ఉంటాయి. Every word, ప్రతి ఒక్క వాక్యము, మాటలు it's like a rod to us. అది మనకు ఒక దుడ్డు కర్రగా ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. So the word will be helping in our day-to-day life. ఈ వాక్యము, ఆయన మాటలు మనకు ప్రతి దినము కూడా అవి సహాయము చేస్తూనే ఉంటాయి. The words will comfort our lives. దేవుని మాటలు మనలను ఎంతగానో ఆదరిస్తూ ఉంటాయి. In the Bible, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే, fear not. భయపడవద్దు It is written 365 days. అనే మాట 365 times. అనే మాట 365 సార్లు కూడా రాయబడి ఉన్నదంట. So every day ప్రతి దినము కూడా the Lord is speaking to you about fear, దేవుడు మీతో ఈ భయము గురించే మాట్లాడుతున్నాడు. because fear is emotional act. ఎందుకంటే ఈ భయం అనేది ఎంతగానో భావోద్రేకమునకు గురి చేసేటువంటిది. When you fear, మీరు భయపడ్డప్పుడు your life will be paralyzed. మీ జీవితము అది మరి చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. You will not feel like doing anything. ఏమి చెయ్యలేరు ఇక మీరు అప్పుడు. So you will be suffering, you will have anxiety, BP, all kind of mental disturbances. భయపడ్డప్పుడు ఆందోళన వస్తుంది, బీపీ పెరిగిపోతుంది, మానసిక ఒత్తిడి, ఎన్నో డిస్టర్బెన్సెస్ మీకు కలిగిపోతుంటాయి. So for your fear, మీ భయము కొరకే the word is needed, beloved. ఈ మాటలు, ఈ వాక్యము మీకు అవసరమై ఉన్నది. And his authority is needed. ఆయన అధికారము మనకు అవసరమై ఉన్నది. So when you speak the words with authority, అధికారముతో ఆయన మాటలు, వాక్యము మీరు పలికినప్పుడు the word will comfort our lives. ఈ వాక్యము మన జీవితములను ఆదరిస్తుంది. When you speak negative words on your life, అయితే మీ జీవితం పైన మీరు ప్రతికూల మాటలు ఎప్పుడైతే పలుకుతారో, మాట్లాడుతారో, you will fear. మీరు భయానికి గురైపోతారు. Always confess positive words in your life. ఎల్లప్పుడూ మరి అనుకూలమైనటువంటి పాజిటివ్ మాటలే మీ జీవితంలో మీరు పలకాలండి. Because there are wonderful words of authority the Lord has given to us. ఎందుకంటే అధికారముతో కలిగినటువంటి అద్భుతమైనటువంటి మాటలు, వాక్యము దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. So pray that words. ఆ మాటలు ఎత్తిపట్టి మీరు ప్రార్థనలు చేయండి. Take authority in your life. అధికారముతో మీ జీవితంలో ఈ మాటలతోటి మరి మీరు మాట్లాడండి, పలకండి. By his stripes, ఎందుకంటే ఆయన పొందినటువంటి గాయముల ద్వారా we are healed. మనకు స్వస్థత కలుగునది. If you are suffering with any kind of sickness, మీరు ఎటువంటి రోగముతో కూడా బాధపడుతున్నట్లయితే, any pressure, ఏ ఒత్తిడైనా కావచ్చండి, speak this word. ఈ మాటలు మీరు పలకాలి. By his stripes, ఆయన పొందిన గాయముల చేత we are healed. మాకు స్వస్థత కలుగుచున్నది. When Jesus spoke on this earth, యేసయ్య ఈ భూలోకములో ఆయన పలికినప్పుడు, మాట్లాడినప్పుడు, when you pray in my name, ఆయన అన్నాడు, నా నామములో మీరు ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తారో sick will recover. రోగులు స్వస్థత పొందుకుంటారు. Take this authority, beloved. ఈ మాటలు, అధికారపు మాటలు మీరు తీసుకోవాలి. Speak
your bodies. నీ శరీరములతో మీరు మాట్లాడుకోవాలి. In the name of Jesus, యేసు నామములో, you sickness, ఇదిగో రోగమా, you don't have authority over my life. నా జీవితము పైన అధికారము లేదు నీకు అని చెప్పాలి. Speak, because the authority will comfort you. మీరు మాట్లాడాలి, పలకాలి. అప్పుడే ఈ అధికారపు మాటలనేవి మీకు ఆదరణ కలిగిస్తాయి. David faced big challenges in his life, beloved. తన జీవితంలో దావీదు ఎన్నో గొప్ప సవాలులు ఆయన ఎదుర్కొన్నాడు. When he was facing Goliath, గొలియాతును ఆయన ఎదుర్కొన్నప్పుడు he spoke with authority, beloved. అధికారముతో ఆయన మాట్లాడి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And he could able to defeat him and kill him. అతనిని ఓడించగలిగాడు, చంపివేయగలిగాడు. All the fear of the people has gone. ఆ ప్రజలలో ఉన్నటువంటి భయం అంతా కూడా తొలగిపోయిందండి. So speak authoritative words in your life. అయితే అధికారపు మాటలను మీ జీవితం పైన మీరు పలకాలి ఎల్లప్పుడూ. If you are suffering with COVID, కోవిడ్ తో గనుక మీరు బాధపడుతూ ఉంటే కూడా take authority in the name of Jesus. యేసయ్య నామములో ఉన్నటువంటి అధికారమును మీరు తీసుకోనండి. You COVID virus, ఇదిగో కోవిడ్ వైరస్, I speak to you in the name of Jesus. యేసు నామములో నేను నీతో మాట్లాడుతున్నాను. You cannot touch, you cannot influence my body. నా శరీరమును, నా జీవితాన్ని నువ్వు ఏ మాత్రము కూడా దాడి చేయలేవు, అజమాయిషి చేయలేవు. I belong to Jesus. నేను యేసుకు చెందినటువంటి వాడను. In the name of Jesus I pray. యేసు నామములో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Healing should happen. స్వస్థత నాకు కలగాలి Hallelujah. అని మీరు మాట్లాడాలి. హల్లెలూయా. Every medicine should work in my body. ప్రతి మెడిసిన్ కూడా నా జీవితంలో, నా శరీరములో పని చెయ్యాలి అని మీరు పలకండి. Take authority, beloved, అధికారముతో మీరు మాట్లాడండి అండి. so that you will receive comfort. అప్పుడు మీకు ఆదరణ అనేది మీకు కలుగుతుంది. Every word will comfort your life, ప్రతి ఒక్క మాటలు కూడా మీకు ఎంతో ఆదరణను కలిగిస్తాయి. because the Lord is our shepherd. ఎందుకంటే యెహోవా దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు. When I am praying and meditating what to speak, నేను ప్రార్థన చేసి ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలని నేను ప్రార్థనలో గడిపినప్పుడు the Lord spoke to me, speak on these verses. ఈ వచనములలో నుంచి మీతో మాట్లాడాలి, పంచుకోవాలని దేవుడు నాకు ప్రోత్సహించాడు. Because lot of people are in fear and in confusion. ఎందుకంటే గమనించండి, అనేక మంది భయములో, మరి కన్ఫ్యూజన్ లో ఉంటున్నటువంటి దినాలేవి. So he is our shepherd. ఆయనే మనకు కాపరిగా ఉన్నాడు. He is carrying our lives. మన జీవితములను ఎంతో జాగ్రత్త వహిస్తూ ఆయన ఉన్నాడు. Jesus is our good shepherd. యేసయ్య మన యొక్క మంచి కాపరిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So pray to him. ఆయనకు ప్రార్థనలు చెయ్యండి. Lord, దేవా, be my shepherd at this hour. ఈ సమయంలో, ఈ ఘడియలో నీవే నాకు కాపరిగా మీరు ఉండండి అని అడగండి. Cover my life. నా జీవితాన్ని మీరే కాచి కాపాడండి. Protect my family. నా కుటుంబాన్ని నీవు కాపాడు. Help me, Lord. నాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థించండి. Help us to come out from these dangerous days. ఈ భయంకరమైనటువంటి దినాలలో నుండి మేము బయటపడలాగున మీరు సహాయం చేయండి. Let your power manifest in my life. నీ శక్తి నా జీవితంలో అది కనపరచబడాలి. Be my shepherd. నాకు కాపరిగా మీరే ఉండండి అయ్యా So when you pray like that, అని ఈ రీతిగా మీరు ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తారో you will have wonderful future, beloved. అద్భుతమైనటువంటి భవిష్యత్తును మీరు కలిగి ఉంటారండి. Let us pray. ప్రార్థించుకుందాం ఈ సమయంలో. Dear Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, thank you for this word, Lord. ఈ మాటల కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. Thank you for these verses, ఈ Lord. లేఖన భాగముల గురించి నీకు వందనాలు. Lord, at this hour, ఈ యొక్క ఘడియలో, ఈ యొక్క నిమిషములో you are our wonderful shepherd, Lord. మీరే మాకు అద్భుతమైనటువంటి కాపరిగా ఉన్నారయ్యా. I pray for each and everyone, those who are watching this program. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. Be their shepherd. వారికి కాపరిగా మీరు ఉండండి అయ్యా. Even though when they walk in the valley of shadow of death, గాఢాంధకారపు లోయలలో వారు సంచరిస్తూ వెళ్తున్నా కూడా, even though they are near to death, Lord, మరణమునకు వారు అతి సమీపముగా ఉండినను, Lord, you comfort them, you guide them, Lord, your rod and staff, Lord, comfort them, Lord. మీరే వారిని ఆదరించండి. మీ దుడ్డు కర్రయు దండమును వారిని ఆదరించులాగున మీరే సహాయము చేయండి.
Protect each and every one. ప్రతి ఒక్కరిని మీరే కాపాడండి అయ్యా. Help us, Lord. సహాయమును మాకు దయచేయండి. We pray to you, Lord Jesus. మీకే మేము ప్రార్థనలు చేస్తున్నామయ్యా. Be our shepherd. మాకు కాపరిగా మీరే ఉండండి. Help us to come out from this ఈ situation. పరిస్థితిలో నుండి మేము బయటపడులాగునా మీరు సహాయం చేయండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. మీరందరూ ఇస్తున్న అర్పణలన్నింటినీ కూడా దేవుడు అంగీకరించాలని ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువైన యేసయ్యా, నీ నామంలో నీ మందిరంలోనికి ధనం ఉండాలని నువ్వు అర్పణలు తెమ్మన్నావు. మరి ఈ పరిస్థితుల్లో మందిరంలో కూడుకోలేకపోయినా ఆన్లైన్ ద్వారా నమ్మకంగా ఇస్తున్న బిడ్డలందరిపైన నీ దీవెన కుమ్మరించండి. వారి అర్పణలను మీరు స్వీకరించండి తండ్రి. వారి పైనకి 30 60 100 ఫలమును కుమ్మరించండి. ఎవ్రీ ఏరియాలో, ఫైనాన్షియల్ ఏరియాలో, హెల్త్ వైజ్గా, ప్రొటెక్షన్ వైజ్గా, రిలేషన్షిప్ వైజ్గా, స్పిరిచువల్గా, మెంటల్గా, మెటీరియల్గా నీ అబండెన్స్ని ప్రభా వారి పైనకి కుమ్మరించండి ప్రభా. నాయనా, మీరు ప్రభనని మీ రాజ్యంని ఇంకను అనేక రీతిలుగా భూదిగంతముల వరకు తీసుకువెళ్ళడానికి నీ కృపను కుమ్మరించమని, ఇస్తున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.